మరి ప్రతి సంవత్సరం మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాల్లో ఒడిబియ్యాలు ఎందుకు పోస్తారంటే, అసలు ఇంటి ఆడపడుచుకు ఒడిబియ్యం పోయటం వల్ల, ఆడపడుచు సంతోషించటం వల్ల ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని, అది మామూలుగా చెప్పుకునే మాటే కానీ అది శాస్త్రవచనం అన్నమాట. కాబట్టే ఆ మహిళకి భార్యాభర్తలని ఇద్దరిని ఆహ్వానించి పోస్తారు. ఇప్పుడు కాలంలో అందరూ బిజీగా ఉండటం వల్ల మగవాళ్ళు రావట్లేదు. ఆడవాళ్ళు ఒక్కళ్ళు వచ్చి ఒడిబియ్యం పోయించుకొని వెళ్ళిపోతారు. ఈ ఒడిబియ్యంలో కొబ్బరి కుడకలు, వక్కలు, అలాగే పసుపు, కుంకుమలు, కాటుక, ఒక చిన్న దువ్వెన, ఒడిబియ్యం సామానం దొరుకుతుంది మనకి కొన్ని చోట్ల. అది తీసుకొని వచ్చి ఈ బియ్యంతో పాటు పెడతారు. పసుపు, కుంకుమ తెలంగాణలో కేజీల్లాగా ఇస్తారు. అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ పసుపు, కుంకుమని వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఈ పిండి వంటతో పాటు అందరికీ పంచుతారనమాట. ఈ ఒడిబియ్యంతో పాటు ఒక తీపి పదార్థం ఏవైనా కావచ్చు, మనకు అరిసెలు అవ్వచ్చు, ఎవరికి సాంప్రదాయం ఎలా ఉంటే అలా స్వీట్లు, హాట్లు వాళ్ళకి చేసి వాళ్ళ ఇంటికి సాంప్రదాయంగా సోదరుడు అందరూ కలిసి తీసుకొని వెళ్ళి వదిలి వచ్చే సాంప్రదాయం అన్నమాట. అసలు ఒడిబియ్యం పోయటం అనేది కారణం ఇది.